రియల్లీ నేను రిలీజ్ అయిన ఒడిస్సీ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి మాత్రం నోలన్ మామ అవతార్ 1 or 2 ఈ 2 మూవీస్ లో ఏదో ఒక రికార్డ్ బ్రేక్ చేసేలానే ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ లో విఎఫ్ఎక్స్ కావచ్చు, సీజే కావచ్చు, కలర్ ప్యాటర్న్ అండ్ క్వాలిటీ కావచ్చు, టెక్నికల్ వైజ్ సాలిడ్ ఉంది. ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అయిందో తెలియకుండా చాలా రేసీగా వెళ్ళిపోయింది ట్రైలర్. ఈవెన్ తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది అండ్ డబ్బింగ్ అయితే బానే ఉంది. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ట్రైలర్స్ గురించి కాదు, అసలు ఈ ఒడిస్సీ స్టోరీ ఏంటనే దాని మీదే ఈ వీడియో. ఈడిది చిన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు, నేనెందుకు ఈ వీడియో చూడాలి అని లైట్ తీసుకోవద్దు, ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అండ్ వితౌట్ ఎనీ డిలే ఇంట్రొడక్షన్ తో సోదాపేసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒడిస్సీ మన హిందూ కల్చర్ కి మహాభారతం ఎలాగో ఈ గ్రీక్ కల్చర్ లో ఒడిస్సీ స్టోరీ అలా అనమాట. అండ్ ఈ స్టోరీలో ఇతకా సామ్రాజ్యానికి రాజు అయినటువంటి ఒడిసియస్ 10 ఏళ్లుగా జరిగిన ట్రోజన్ వార్ లో గెలిచిన తర్వాత తిరిగి తన హోమ్ ల్యాండ్ అయినటువంటి ఇతకాకి వెళ్లి వైఫ్ పెనలోపి అండ్ కొడుకు టెలిమకస్ తో సంతోషంగా ఉండాలని జర్నీ స్టార్ట్ చేస్తారు. ఇటువైపు ఏమో పెనలోపిని ఇతకా రాజ్యాన్ని దక్కించుకోవడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. బట్ పెనలోపి మాత్రం ఒడిసియస్ బతికే ఉన్నాడు, నా కోసం తిరిగి వస్తాడు అనే నమ్మకంతో ఉంటుంది. అండ్ మన ఒడిసియస్ ఏమో తన జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో సైక్లాప్స్ అనే ఒక రాక్షసుడు ఎదురవుతాడు. వాడిని మనోడు ఓడించి వాడి కన్ను కూడా పీకేస్తాడు. వాడికి ఉండేదే ఒక కన్ను, ఒంటి కన్ను రాక్షసుడు అని వాడిని అంటారు. సో దాని మీద కక్ష గట్టి ఫాదర్ పొసైడన్ గాడ్ ఆఫ్ సీ వేసిన కర్సు కారణంగా ఎన్నో ఎలాంట్స్ దాటుకుంటూ ఎన్నో కష్టాలు పడుకుంటూ చివరికి ఇతకాకి ఎలాగోలా వెళ్లి అక్కడ పెనలోపికి ఆల్రెడీ జరుగుతున్న స్వయంవరంలో పాల్గొని గెలిచి పెనలోపిని తిరిగి దక్కించుకుంటాడు. ఇదే ఈ ఒడిస్సీ యొక్క మెయిన్ స్టోరీ. బట్ ఇందులో చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవేంటో ఒకసారి చూస్తే ముందుగా అథెనా. ఈ అథెనా అనేది మంచి క్యారెక్టర్. తన మన ఒడిసియస్ కి తన జర్నీలో హెల్ప్ చేస్తా ఉంటది. అండ్ ఈ క్యారెక్టర్ ని జెండయా ప్లే చేయబోతుంది. నెక్స్ట్ ఏమో సైక్లాప్స్. ఆల్రెడీ తన గురించి ఇందాక స్టార్టింగ్ లో చెప్పేశాను కాబట్టి తన గురించి ఇంకా పక్కన నెట్టేద్దాం. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ ఏమో కలిస్పో. ఈ క్యారెక్టర్ ఒక అప్సరస మరియు దేవత. అండ్ తను స్టార్టింగ్ లో మన ఒడిసియస్ మీద లవ్ లో పడి ఒప్పుకోపోవడంతో చాలా ఏళ్లు తనని బందీగా ఉంచుతుంది. ఆ తర్వాత క్యారెక్టర్ సర్సి. ఈ సర్సి ఒక మంత్రగత్తె. మన ఒడిసియస్ తో పాటు ఉన్న సైనికుల్ని పందుల్లాగా మారుస్తుంది. కొన్ని రూమర్స్ ప్రకారం ఈ క్యారెక్టర్ ని చార్లీస్ థెరాన్ ప్లే చేయబోతుంది అంటున్నారు. మరి అది పక్కన పెట్టేస్తే ఈ జర్నీలో కొన్ని దేవుళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవేంటో ఒకసారి చూస్తే యాలోస్ అంటే గాలి దేవుడు, హీలియస్ అంటే సూర్య దేవుడు, జ్యూస్ అంటే ఆకాశానికి దేవుడు, మెరుపులు క్రియేట్ చేయగలడు. అండ్ ఈయనే ఈ దేవుళ్ళందరికీ కూడా లీడర్ అన్నమాట. వీళ్ళే కాకుండా ఒడిసియస్ కొడుకు టెలిమకస్ కి హెల్ప్ గా ఉండే అగమెమ్నన్ అనే ఒక రాజు, నెస్టర్, మేనలస్, హేలన్ ఇలా కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. బేసిక్ గా ఈ ఒడిసియస్ అనేది 12,000 లైన్స్ ఉండేటువంటి ఒక పోయం అని చెప్తారు. అండ్ దీన్ని హోమర్ అనే ఒక గ్రీక్ రైటర్ రాశాడని కూడా చెప్తారు. దానికైతే ప్రాపర్ ప్రూఫ్ ఎవరి దగ్గర లేదు. అండ్ మీలో కొంతమంది అనుకోవచ్చు, అసలు ఈ స్టోరీ గురించి ఇంతలా ఎందుకు చెప్పాలి, మూవీ చూస్తున్నప్పుడు స్పాయిలర్ అయిపోవడానికి కావాలని ఇలా చేస్తున్నారా అని. బట్ ఇదేం స్పాయిలర్స్ అయిపోవడానికి చేయట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన హిస్టరీలోకి వెళ్తే రామాయణం అనేది ఎంత ఎపిక్ స్టోరీ అనేది అందరికీ తెలుసు. అలాంటి ఎపిక్ స్టోరీని బేస్ చేసుకుని మన ఇండియాలో ఎన్నో మూవీస్ వచ్చాయి. వాటిలో కొన్ని హిట్స్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. పక్కన పెడితే ఎక్కడా కూడా మనకి మూవీ చూస్తున్నప్పుడు అరే స్పాయిలర్ లా ఉందిరా అని అనిపించదు. దీన్ని ఇంకా బాగా ఎలా చూపించగలరా అనే ఒక థాట్ మాత్రమే ఉంటది. ఇక్కడ ఒడిస్సీలో కూడా అలాగే ఉంటది. బట్ క్రిస్టఫర్ నోలన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనే దాని మీద మెయిన్ గా బేస్ అయి ఉంటది. నాకైతే నోలన్ మామ దున్నేత్రనే అనిపిస్తుంది. కొన్ని ఫ్రిక్షనల్ గా యాడ్ చేసినా గానీ బోర్ కొట్టించకుండా తీస్తే చాలు. సో దట్స్ ఇట్ గైస్, ఒడిస్సీ మూవీ గురించి అండ్ దాని స్టోరీ గురించి నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా అయితే హానెస్ట్ గా ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలి అంటే మన ఛానల్ ని ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎప్పుడు చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటా మరి. జై హింద్, బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.